అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు మనము అస్సాంలోని హిస్టారిక్ ప్లేస్ అయిండే శివసాగర్ గురించి ఈ వీడియోలో చూస్తాము. దానికి ముందు నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేసే అందరికీను థ్యాంక్ యూ. అట్లే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ దా నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలి అని. రండి వీడియో లోపలికి పోతాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది వచ్చి రంగరు ఆమ్ కింగ్డమ్స్ రూల్ చేసినప్పుడు ఇది కన్స్ట్రక్ట్ చేసిండేది. ఆమ్ కింగ్డమ్స్ రూల్ చేసిండే టైం పీరియడ్ వచ్చేసి 1699 ఇంకా 1788 వరకు. దాంట్లో ఫస్ట్ ఈ రంగర్ని కన్స్ట్రక్ట్ చేసింది వచ్చేసి స్వర్గదేవ రుద్రసింగ వాళ్ళు వచ్చి వుడెన్ దీంట్లో కన్స్ట్రక్ట్ చేసిండ్రి. వాళ్ళ తర్వాత అనక కింగ్ పరమానంద సింగ వచ్చేసి 1744లో వచ్చి ఈ రంగర్ని బ్రిక్స్ అండ్ స్టోన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ రంగర్ అనేది వచ్చేసి ఇక్కడ అస్సామీ కల్చరల్ గేమ్స్ అనక బఫెలో ఫైట్స్ అనక మెయిన్గా వచ్చేసి బిహు ఫెస్టివల్ టైంలో జరిగే కల్చరల్ ఈవెంట్స్ అంతా కింగ్ వచ్చి ఇక్కడ ఇంకా చూసేదానికోసము ఈ రంగర్ అనేది కట్టిండేది. ఇది మోస్ట్లీను పైన వచ్చేసి కింగ్ అన్నీ చూసేనట్లు ఇది కన్స్ట్రక్ట్ చేసినారు. దీని స్ట్రక్చర్ అనేది పెయిన్ ఉండేది వచ్చి బోట్ షేప్లా ఉంటుంది. ఇప్పుడు నేను పెయిన్కి పోయి ఈ రంగర్ అనేది ఎట్లుంది అనే దాన్ని మీకు చూపిస్తాను. ఇది మోస్ట్లీ వచ్చి కొంచెం డెస్ట్రాయ్ అయిపోయింది. బట్ వీళ్ళు ఏమి రినోవేట్ చేయకుండా అది ఎట్లున్నో అట్లే పెట్టి వాళ్ళు హిస్టారికల్ ప్లేస్ మాదిరి బాగా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మోస్ట్లీ ఓపెన్గా ఉండేనట్లుగా కన్స్ట్రక్ట్ చేసినారు. ఇదంతా చూడండి ఎట్లుంది అనేది. మీకు ఈ ప్లేసెస్ డీటెయిల్స్ ఇట్లా అంతా కావాలా అంటే మనకి గూగుల్లోనే వచ్చేస్తుంది దీని ఇన్ఫర్మేషన్ అవంతా. ఇంకా బాగా డీప్గా తెలియాలి అంటే శివసాగర్ గురించి, ఇక్కడ ఉండే రంగరు, ఇక్కడ ఉండే ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ అంతా మనం టైప్ చేస్తే వాటి గురించి డీటెయిల్గా వచ్చేస్తుంది. ఇవంతా చూడండి. మోస్ట్లీ ఇదంతా వచ్చి బెస్ట్ మెమొరీ. మన కింగ్స్ ఆ టైంలోనే ఎంత బాగా రూల్ చేసి అనంక కింద వచ్చినాక చూడండి మురారి నాకు ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి ఇచ్చింది. అది మురారి ఎప్పుడు అంతే, ఎక్కడ ఫ్లవర్స్ చూస్తాను ఆ ఫ్లవర్ తెంపుకొని వచ్చేసి లవ్ యూ అమ్మ అని ఇస్తుంది. ఇది నాకు బెస్ట్ మూమెంటు. అనంక ఇక్కడ మేము కింద అడంతా చూసుకొని వచ్చేసినాక ఇక్కడ మనకి హ్యాండ్మేడ్, మోస్ట్లీ అస్సాం అంటేనే హ్యాండ్మేడ్ థింగ్స్కి ఫేమస్. ఇక్కడ మోస్ట్లీ అన్నీను మనకి చిన్న విషయాలు కూడా మనకి హ్యాండ్మేడ్లో దొరుకుతుంది. కాసులు కూడా అంతే రీజనబుల్గా ఉంటుంది. అనక మేము ఆడ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ శివన్ టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్ని దోళ్ళు అంటారు, శివదోళ్ళు అనేసి. ఇది వచ్చేసి కింగ్ శివసింగ వాళ్ళ వైఫ్ క్వీన్ అంబికాదేవి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిండేది ఈ టెంపుల్స్ అనేది. కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి 1731 ఇంకా 1738 ఆ టైంలో వచ్చేసి ఈ టెంపుల్స్ అంతా కన్స్ట్రక్ట్ చేసిండారు. ఈ శివదోల్ అనే గుడి వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ శివన్ టెంపుల్గా కన్సిడర్ చేసిండారు. అనక ఈ టెంపుల్ అనేది వచ్చేసి 104 ఫీట్ అనే హైట్ ఉంది. అనక దానిపైన వచ్చేసి 8 ఫూట్ అంతలాము బంగారంలా చేసిండే కలుషం అనేది దీంట్లో ఉంది. ఈ గుడిలో వచ్చేసి మనకి హ్యాండ్మేడ్ లేక్ పక్కల ఇది కన్స్ట్రక్ట్ చేసినారు గుడి అనేది. ఫస్ట్ ఈ శివసాగర్ అనేది వచ్చేసి ఊరి పేరు వచ్చి రంగ్పూర్ అని ఉన్నింది. అనక ఇక్కడ ఈ శివసింగ రూల్ చేసిన టైంలో మనకి శివసాగర్ అనే పేరు వచ్చింది. యాక్చువల్లీ శివ గుడి అంతా కట్టినాక దీనికి శివసాగర్ అనే పేరు వచ్చింది. అనక ఈ గుడిలో వచ్చేసి మధ్యలో ఉంటుంది, గుడి మధ్యలో ఉంటుంది లింగం అనేది. ఇప్పటి వరకును అట్లే పెట్టినారు. మనం పోయి లోపలికి పోయి చూడొచ్చు. పోయి పూజ చేసుకొని వచ్చేసినాక ఆ ప్లేసెస్ అంతా మీకు చూపిస్తాను. ఈ గుడి అనేది వచ్చేసి మెయిన్గా సెంటర్లో శివుని గుడి ఉంటుంది. సైడ్లను ఈ పక్క ఆ పక్క దేవి గుడిను విష్ణు గుడి ఉంటుంది. విష్ణుని ఇక్కడ మోస్ట్లీ బిషు అంటారు. ఇక్కడ వచ్చేసి అస్సాంలో ఏమి అంటే వి అనే ప్లేస్లో మోస్ట్లీ బి అని యూస్ చేస్తారు ఇక్కడ. అనక ఇదంతా చూడండి అంత ఓల్డ్గానే ఉండేదాన్ని అట్లే మెయింటైన్ చేసిండారు. చూడండి ఆ పక్క సేమ్గా ఉంటుంది అన్ని గుడ్లును. అనక మనము ఈ పక్క బయట పోయి చూపిస్తాను ఆ లేక్ అనేది.
లేక్ పేరు వచ్చేసి బోర్పుకురి. ఇదిను బిల్డ్ చేసింది వచ్చి క్వీన్ అంబికాదేవి. ఇది వచ్చి 1734లో బిల్డ్ చేపిస్తుంది. ఇది హ్యాండ్ మేడ్ ఈ లేక్ అంతా అనంక దీని తర్వాత మేము ప్యాలెస్ అవంతా పోయినాము. అవంతా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో లాంగ్ వీడియోస్లో వస్తుంది. ఆ వీడియోస్ నేను చూడండి. అనంక ఈ వీడియో ఫుల్ వరకు చూసిందాన్ని ఇంకా బిగ్ థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ట్రావెల్ సిరీస్ అనేది మీకు ఇంకా ఒక 3-4 వీడియోస్గా వస్తుంది. అన్ని వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకొని బాయ్ బాయ్ గాయ్స్.